తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి 12 రాశుల వారు అసలు ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకించి అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ 12 నెలల్లో కనుక మనం చూస్తే ఏ నెల కలిసి వస్తూ ఉంటుంది, వ్యాపారంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, లేదంటే వివాహానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చా, సంతానం విషయంలో ఈ టైంలో మేము డెసిషన్ తీసుకోవచ్చా, వివాహానికి సంబంధించి మేము అప్రోచ్ అవ్వచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు రిలేషన్షిప్ ఎవరైతే భార్యాభర్తలు ఉంటుంటారో మాకు ఏ విధంగా ఉంది, ఒడిదుడుగులు కనిపిస్తూ ఉన్నాయి అని మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, పెట్టుబడులు ఏ నెలలో పెడితే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అన్న విషయాలపైన మనతో పాటు జంధ్యాల లతా గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లతా గారు. నమస్తే అమ్మా. 2025 కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎస్పెషల్లీ సంవత్సరాంతంలో కనుక మనం చూసుకుంటే వీళ్ళు ఏ విషయాలు అయితే సఫర్ అవుతూ ఉన్నారో ఈ సంవత్సరం కలిసి వచ్చే అంశాలు ఉన్నాయా? కర్కాటక రాశి వారు మాత్రం చాలా విషయాలలో జాగ్రత్త వహించాలి. అంటే మామూలుగా మనం ఎలా చెప్పుకుంటామంటే ప్రతి రాశి వారికి కూడా ఈ రాశి వారికి బాగుంది, ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంది అని అనుకుంటాం కదా. అలాగా కర్కాటక రాశి వారు మాత్రం మే నెల నుంచి వారు ఎక్కువ జాగ్రత్త వహించాలి. అన్ని విషయాలలోనూ జాగ్రత్త వహించాలి, ఒకటి అని కాదు. వీళ్ళకి మంచిగా కలిసి వచ్చే నెలలు మనం మాట్లాడదాం. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కలిసి వస్తుంది. ఓన్లీ 2 months. మిగతా టైం అంతా కూడా వాళ్ళు ఒక రకమైన స్ట్రగుల్లో ఉంటారనమాట. స్ట్రగుల్ అంటే ఏంటి అన్న మాట వస్తుంది కనుక, ఒకటి ఇప్పుడు మనం పిల్లల దగ్గరికి వెళ్ళి ఉందాము అని అనుకున్నారు పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్థానచలనం ఉంటుంది కనుక వాళ్ళు కష్టపడి ఈ కంఫర్ట్ జోన్ వదిలేసి ఇంకొంచెం అన్కంఫర్టబుల్ జోన్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉండగలగాలి. అంటే అదొక రకమైన వాళ్ళకి డిస్కంఫర్టే కదా. కాబట్టి అలాంటిది ఒక సిచ్యువేషను. అంటే అబ్బా మా ఇంట్లో మేము సుఖంగా ఉన్నాం, ఎక్కడికో వచ్చి పిల్లలే అయినా కూడా వచ్చి ఇక్కడ మేము ఇబ్బంది పడుతున్నాము అన్న ఒక ఆలోచన వాళ్ళలో కలుగుతుంది. రెండోది ఏంటి అని అంటే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు తీసుకోవాలి. మూడో విషయం ఏంటంటే రుణాలు ఏవైతే ఉన్నాయో, కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళవి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయన్నమాట. ఏది కూడా అంత ఇంకేముందండి ఇవాళ రేపో ఈ పని అయిపోతుంది అన్న విషయాలు కూడా దీర్ఘకాలికంగా పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు కేసులు ఇలాంటివి అనమాట. ఏవైనా సరే లిటిగేషన్స్లో ఉన్నాము, కోర్టు కేసుల్లో ఉన్నాము, పోలీసులతో ఏదైనా ప్రాబ్లం వచ్చింది మనకి, లేకపోతే ఎవరితో అయినా మనం గొడవ పడుతున్నాము, ఇంకేముందండి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇంకా మాకు చేతికి వచ్చేస్తాయి పేపర్లు అనుకున్నవి కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. అందుకని కర్కాటక రాశి వారు మాత్రం ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కనుక ఇప్పటి నుంచే వీళ్ళు దాని గురించి ముందరే సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం చెప్తున్నది ఎందుకు అని అంటే ఈ ప్రాబ్లమ్స్ మీకు కంటిన్యూ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టింగ్ ఉంటాయి వీళ్ళకి. సో ఈ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయటం. సో అందులో కూడా మనం చాలా బాగా వీళ్ళకి కలిసి వచ్చే టైం ఏం చెప్తున్నాం అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. సరే ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వీళ్ళకి కాంప్రమైజ్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు అలాంటివి అనుకూలంగా ఉంటాయి. సంతానానికి అభివృద్ధి కనపడుతుంది. అంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, విదేశాలకి వెళ్ళాలనుకున్నా, వీసాల కోసం ప్రయత్నం చేస్తున్నా, ఇలాంటివన్నీ కూడా డిలే అవుతూ ఉంటాయి అనమాట. ఏ పని తలపెట్టినా డిలే అవుతూ ఉంటుంది. అందుకని ఏంటి ఈ పీరియడ్లో వీళ్ళు కనుక ప్లాన్ చేసుకుంటే విదేశాలకు వెళ్ళటము, ఇందాక నేను చెప్పినట్టు కాంప్రమైజ్ అవ్వటము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి సాల్వ్ అవుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వివాహ ప్రయత్నం చేసేవారికి కూడా ఈ పీరియడ్ చాలా కలిసి వస్తుంది. పార్ట్నర్షిప్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఈ పీరియడ్ కలిసి వస్తుంది. అలాగే ఆర్థికంగా అనుకూలత ఉంటుందంటే విపరీతమైన ఖర్చు కనపడుతోంది. ప్రతి విషయంలోనూ వీళ్ళు రూపాయికి 10 రూపాయలు పెడుతూ ఉంటారు అనమాట. అందుకని వీళ్ళకి ఖర్చు విపరీతంగా ఉంది కనుక ప్లానింగ్ చేసుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్తే ఈ సంవత్సరాన్ని కొంచెం నెమ్మదిగా వీళ్ళు ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం. డెఫినెట్గా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.